जय जय माधव दैते। राधे जय जय माधव दैते। गोकुल तारुणी मंडल मोहिते। गोकुल तारुणी मंडल मोहिते। राधे जय जय माधव दैते। राधे जय जय माधव दैते। दामोदर राति वर्धन वेशे हरि निष्कुट वृंदा विपिनेशे। दामोदर राति वर्धन वेशे हरि निष्कुट वृंदा विपिनेशे। राधे जय जय माधव दैते। राधे जय जय माधव दैते। वृषभानुदादि नव शशिलेके ललित सखी गण रमित विशाखे। वृषभानुदादि नव शशिलेके ललित सखी गण रमित विशाखे। राधे जय जय माधव दैते। राधे जय जय माधव दैते। करुणां कुरु मयि करुणा भरिते। सनक सनातन वर्णित चरिते। करुणां कुरु मयि करुणा भरिते। सनक सनातन वर्णित चरिते। राधे जय जय माधव दैते। गोकुल तारुणी मंडल मोहिते। राधे जय जय माधव दैते। राधे जय जय माधव दैते। ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः।
नमः ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन् इति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्ण प्रेमा प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नीलाचला निवासाय नित्याय परमात्मने बलभद्रा सुभद्राभ्यां जगन्नाथाय ते नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वंदे శ్రీగురుదీనతారిణం। హరే కృష్ణ భక్తులందరికీ రాధాష్టమి ముందస్తు శుభాకాంక్షలు. సో దిస్ మంత్ అంటే కార్తీక మాసం మరియు ఈ మాసము వైష్ణవులకి, ముఖ్యంగా మన గౌడీయ వైష్ణవులకి అత్యంత ప్రత్యేకమైన మాసాలు. ఎందుకంటే మనము జూలన్, బలరాం జయంతి, శ్రీకృష్ణ జన్మాష్టమి మరియు ఇప్పుడు రాధాష్టమి అన్ని ఫెస్టివల్స్ 1 మంత్లో వస్తుంటాయి అన్నమాట. సో బయట వాళ్ళకి ఈ ఫెస్టివల్ అంటే ఒక్కరోజు మాత్రమే. సో రాధాష్టమి ఫర్ పీపుల్ సండే వస్తుంది, నెక్స్ట్ సండే వస్తుంది, శిల ప్రభుపాద్ అపియరెన్స్ డే. సో కానీ వైష్ణవులు అనే వాళ్ళకి, డివోటీస్కి, వాళ్ళు ఆ ఫెస్టివల్ని తమని కాన్షియస్నెస్ ప్రిపేర్ చేసుకోవడానికి కోసము వాళ్ళు శ్రవణం కీర్తనం చేస్తుంటారు. కాబట్టి వాళ్ళకి ఈ ఫెస్టివల్ ఆల్రెడీ స్టార్ట్ అయినట్టు అనమాట. సో బయట వాళ్ళకి ఫెస్టివల్ అంటే నేత్రోత్సవం, కానీ భక్తులకి ఫెస్టివల్ అంటే శ్రవణోత్సవం. సో ఇంకెందుకు ఆలస్యం, మనము ఈ 4 రోజుల పాటు శ్రీమతి రాధారాణి వారి యొక్క సంబంధిత విషయాలు చర్చించుకోవడం ద్వారా మనము రాధాష్టమిని ఇప్పటి నుంచే మనం సెలబ్రేట్ చేసుకుందాం. సో వాస్తవంగా రాధాష్టమి, శ్రీమతి రాధారాణి అనే సబ్జెక్ట్ ఇట్స్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ సబ్జెక్ట్. అది టిపికల్లీ డివోటీస్ పబ్లిక్ ఫోరంలో మాట్లాడడానికి వాటిని ఇష్టపడరు. బికాజ్ ఈ సబ్జెక్ట్ అందరికీ అర్థమయ్యేది కాదు, ప్లస్ ఈ తెలుసుకోవడం కూడా, ఈ సబ్జెక్ట్ గురించి వినడానికి కూడా మరియు చాలా అర్హత కావాలి. అలాంటిది చెప్పడానికి ఇంకెంత అర్హత కావాలి మనం అర్థం చేసుకోవచ్చు. సో బై ఆల్ మీన్స్ కవిరాజ్ గోస్వామి చెప్తారు కదా, ఒక సాధారణ పక్షి ఆకాశాన్ని ఎలా తాకలేదో అదేవిధంగా నాలాంటి ఒక అదముడైన వ్యక్తి రాధారాణి అనే సబ్జెక్ట్ చెప్పడానికి ఎటువంటి అర్హత లేనివాడు. కానీ నేను ఏదైతే నా యొక్క గురువుల నుంచి విన్నానో, ముఖ్యంగా పరంపూజ్య రాధానాథ్ స్వామి మహారాజ్ మరియు పరంపూజ్య భక్తి పురుషోత్తం మహారాజ్ వారి యొక్క రాధారాణి అనే పుస్తకము, రైట్, మరియు నా యొక్క శిక్షా గురువుల నుంచి ఏ సబ్జెక్ట్ అయితే విన్నానో అది మాత్రమే, మరియు చైతన్య చరితామృతం, కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి విరచిత చైతన్య చరితామృతం, వాటి నుంచి మాత్రమే నేను చెప్పదలుచుకుంటున్నాను. సో మీరందరూ నన్ను సంపూర్ణంగా ఆశీర్వదిస్తే నేను రాధారాణి గురించి కాస్తంతనే చెప్పగలిగి, తద్వారా ఫస్ట్ నన్ను నేను ఈ రాధాష్టమికి సన్నద్ధం చేసుకోగలుగుతాను అనమాట. హరే కృష్ణ. శ్రీమతి రాధారాణికి జాయ్. సో మనం ఈ సిరీస్ 4 days సిరీస్ కింద చర్చించుకుంటాము. సో డే 1 సిరీస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాధారాణి ఎవరు, ఆవిడ తత్వం తెలుసుకుంటాము. డే 2లో రాధారాణి యొక్క ప్రేమ విశిష్టత అనే సబ్జెక్ట్ చర్చించుకుంటాము. డే 3లో శ్రీమతి రాధారాణి వారి యొక్క అనేక లీలలు చర్చించుకుంటాము, కృష్ణ లీలలు. అండ్ లాస్ట్ డే 4లో రాధారాణి వారి యొక్క కరుణామయి మరియు భక్తులకు ఎందుకు రాధారాణి సో ఇంపార్టెంట్ అనే విషయం మనము చర్చించుకుంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇందాక చెప్పినట్టుగా రాధారాణి మీద సంబంధిత విషయాలు ఈవెన్ వైష్ణవాస్ కూడా ఎక్కువ చర్చించుకోరు. సో ఎవరైతే విష్ణువుని పూజిస్తారో వాళ్ళని వైష్ణవులు అంటారు, రైట్. తర్వాత
కృష్ణుని పూజించే వాళ్ళని కార్స్నేయస్ అంటారు, కృష్ణ భక్తస్ అంటారు అనమాట. సో కృష్ణ భక్తుల్లో కూడా కేటగిరీస్ ఉంటాయి. కొంతమంది కేవలం కృష్ణుని మాత్రమే పూజిస్తారు, వారిని చెప్పినట్టుగా కార్స్నేయస్ అంటారు. కొంతమంది రాధాకృష్ణుల్ని కూడా కలిపి పూజిస్తారనమాట, రైట్. సో అదొక కేటగిరీ, వారి కూడా కార్స్నేయస్నే, వారు ఒక రకమైన వైష్ణవాస్. కానీ మనము కూడా రాధాకృష్ణుల్ని కలిపి మనం పూజిస్తాము, అండ్ మనల్ని గౌడ్య వైష్ణవులు అని చెప్పి అంటారనమాట, రైట్. సో దీనికి సంబంధించి ఇంకాస్త విషయం మీకు డీటెయిల్గా చెప్తాను. ఒకసారి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు గోవర్ధన తన యొక్క సన్యాసి శిష్యులతో కలిపి గోవర్ధన పరిక్రమ చేస్తూ ఉంటే, సో అక్కడ జైపూర్ మహారాజు స్వయాన ఆయన కూడా గోవర్ధన పరిక్రమ చేస్తున్నారంటే, మరి ఎలా చేస్తున్నారంటే ఆయన దండవత్ పరిక్రమ చేస్తున్నారు. అంటే మామూలుగా పరిక్రమ నడుస్తూ వెళ్తామన్నమాట. నడుస్తూ వెళ్తేనే 25 కిలోమీటర్లు కాబట్టి సుమారు 4:30 నుంచి 5 గంటలు పడుతుంది చాలామందికి. అలాంటి దండవత్ అంటే ప్రతిసారి సాష్టాంగ ప్రణామం చేసి ఒక రాయి పెట్టి లెగిచి మళ్ళీ సాష్టాంగ ప్రణామం చేసి రాయి పెట్టి, అది చాలా కష్టము. ఎవరో ఎంతో శ్రద్ధ తప్ప అది కొన్ని రోజులు పడుతుంది అది చేయడానికి. సో అలాంటిది ఒక మహారాజు అయిన వ్యక్తి రాధే రాధే అనుకుంటూ, ఆయన భక్తులు కొంచెం క్షమించాలి, నాకు తీవ్రంగా జలుబు దగ్గు మరియు జ్వరం ఉన్నాయి, రైట్. ఎనీహౌ, సో బట్ రాధారాణి మర్సీ వలన ఐ హోప్ ఐ క్యాన్ స్పీక్ సంథింగ్. వాస్తవంగా నేను ఉన్న పరిస్థితుల్లో నా గొంతు సపోర్ట్ లేదు నాకు. ఎనీహౌ, ఈ రాజు రాధే రాధే అనుకుంటూ దండవత్ పరిక్రమ చేస్తూ ఉన్నారనమాట, రైట్. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారి శిష్యులు చూసి ఆశ్చర్యపోతారు. వాళ్ళు అంటారు, గురుదేవా ఈ రాజుగారిని చూడండి, ఎంత భక్తి శ్రద్ధలు ఆయనకి, ఎంత భక్తి శ్రద్ధలు, ఆయన స్వయాన రాధారాణి నామం స్మరించుకుంటూ ఆయన దండవత్ పరిక్రమ చేస్తారు, ఎంత గొప్ప భక్తుడో కదా అని చెప్పి అంటారనమాట. దానికి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఏమంటారంటే, అవును ఆయన చాలా గొప్ప భక్తుడే, కానీ మనము ఆయన వేరు వేరు అని చెప్పి అంటారనమాట. సో ఆయన కూడా అంటే జైపూర్ రాజులు వాళ్ళు కూడా వైష్ణవులే, వాళ్ళు కూడా రాధాకృష్ణులు పూజిస్తున్నారు, మనము రాధాకృష్ణులు పూజిస్తున్నాము. జాగ్రత్త వినండి ఈ పాయింట్ ఇక్కడ, ఎందుకంటే దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో వాళ్ళు రాధాకృష్ణులు పూజిస్తున్నారు, మనము రాధాకృష్ణులు పూజిస్తున్నాము, వారు కూడా రాధే రాధే అంటున్నారు, గౌడి వైష్ణవులు కూడా రాధే రాధే అంటారు. తేడా ఏంటంటే ఆయన రాధే రాధే అంటున్నాడు ఎందుకంటే రాధారాణి కృష్ణుడితో ఉంటారు కాబట్టి వాళ్ళు రాధే రాధే అంటారు. కానీ మన విషయంలో కృష్ణుడు రాధారాణితో ఉంటాడు కాబట్టి మనం కృష్ణుడు పూజిస్తాం. వాళ్ళు రాధారాణి కృష్ణుడితో ఉంటారు కాబట్టి వాళ్ళు రాధారాణిని కూడా పూజిస్తున్నారు. మనము యాక్చువల్గా రాధారాణి భక్తులు. ఓకే, లెట్ మీ స్పీక్ లైక్ దిస్. సో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఏమంటారంటే, వాళ్ళు వాస్తవంగా కృష్ణుడు భక్తులు, కానీ వాళ్ళు రాధారాణిని కూడా ఎందుకు పూజిస్తున్నారంటే రాధారాణి కృష్ణుడితో కలిపి ఉంటారు కాబట్టి రాధాకృష్ణుడు పూజిస్తున్నారు. మన విషయంకి వచ్చినప్పుడు మనం రాధారాణి భక్తులం, అండ్ మనం కృష్ణుడిని కూడా పూజిస్తున్నాం ఎందుకంటే కృష్ణుడు రాధారాణితో కలిపి ఉంటారు కాబట్టి చెప్తారనమాట. సో దిస్ వెరీ ఫైన్ డీటెయిలింగ్ అనమాట ఇక్కడ. సో గౌడీ వైష్ణవులు అంటే మిగతా వైష్ణవులకి, ఈవెన్ కృష్ణ భక్తులకి కూడా, మిగతా కృష్ణ భక్తులకి మరియు గౌడీ వైష్ణవులకి తేడా ఏంటంటే, గౌడీ వైష్ణవులు అంటే కృష్ణుడు దేవాది దేవుడు, ఆ విషయంలో తేడా ఏం లేదని కాదు, తేడా ఉందని కాదు, కానీ గౌడీ వైష్ణవులు వాళ్ళ యొక్క ఆశ్రయము, వాళ్ళ యొక్క నమ్మకము, వాళ్ళ యొక్క భరోసా కృష్ణుడి నుంచి కూడా కాదండి, రాధారాణి నుంచి వస్తారనమాట. కాబట్టి వాళ్ళు రాధారాణి భక్తులు, రాధారాణినే నమ్ముకుంటారు తమ భక్తి జీవితంలో ముందుకు వెళ్ళడానికి. అంటే కృష్ణుడి పట్ల శుద్ధ భక్తి పొందాలి అంటే వాళ్ళు రాధారాణి ద్వారా పొందాలనుకుంటారు అనమాట. కాబట్టి వాళ్ళ ఆశ్రయము రాధారాణి, రైట్. సో ఇది చిన్న ఫైన్ డీటెయిల్ తేడా. సో భక్తి సిద్ధాంత ఏం చెప్తారంటే, సో గౌడీ వైష్ణవాస్ అంటే సింపుల్గా మనం ఇప్పుడు ఏం తెలుసుకుంటున్నామంటే, వాళ్ళు తమ యొక్క భక్తి జీవితంలో వాళ్ళ భరోసా, వాళ్ళ ఆశ్రయము, వాళ్ళ అభయము ఎవరు అంటే రాధారాణి. సో దిస్ ఇస్ సో కాబట్టి అలాంటప్పుడు మరి రాధాష్టమి ఎంత ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఊహించుకోవచ్చు. సో బయట వాళ్ళకి జన్మాష్టమి అనేది సంవత్సరంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ అయితే, భక్తులకి సంవత్సరంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ రాధాష్టమి అనమాట. అంటే బాహ్యంగా చూస్తే మనంత వైభవంగా జరుపుకోకపోవచ్చు, జన్మాష్టమి అంత వైభవంగా జరుపుకోకపోవచ్చు, కానీ అంతరంగికంగా జన్మాష్టమికి ఎంతలా సన్నద్ధం అవుతామో రాధాష్టమికి అంతకన్నా ఇంకా ఎక్కువ సన్నద్ధం అవ్వాలన్నమాట. ఇందాక నేను చెప్పినట్టుగా రాధాష్టమి అదే ఫెస్టివల్ ఇస్ వెరీ ప్రైవేట్ ఫెస్టివల్. ఎందుకు అంటే రాధారాణి అనే సబ్జెక్ట్ అందరికీ అర్థమయ్యే సబ్జెక్ట్ కాదు. చాలామందికి అసలు
ఐదర్ వాళ్ళకి ఏమీ తెలియదు, లేకపోతే ఏమాత్రం తెలుసు అంటే ఖచ్చితంగా తప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనమాట. ఐదర్ దే డోంట్ నో ఎనీథింగ్ ఆర్ దే హ్యావ్ రాంగ్ కాన్సెప్షన్ ఆఫ్ రాధారాణి. శ్రీల ప్రభుపాద్ వారు రాధాష్టమికి సంబంధించిన ఒక ఫేమస్ లెక్చర్ ఇచ్చారండి. ఆ లెక్చర్లో ప్రభుపాదుల వారు అంటే 1/2 అవర్ లెక్చర్ అది. ఆయన ప్రభుపాద్ లెక్చర్ వింటున్నప్పుడు సో ప్రభుపాద్ అరగంటలో 25 నిమిషాల పాటు అంటే ప్రభుపాద్ లెక్చర్ స్టార్ట్ చేసినప్పుడు ఏమని చెప్పారు, కృష్ణుడు గురించి చెప్పడం ఏ విధంగా కృష్ణుడు దేవాది దేవుడు చెప్పడం, భగవద్గీత శ్లోకాలు తీసుకొని చెప్పడం మొదలు పెడుతున్నారు. అహం సర్వస్వ ప్రభావం అని చెప్పడం. సో వెంటనే ఓకే 10 నిమిషాలు అయిపోయింది, ఇప్పుడు రాధారాణి గురించి చెప్తారేమో. 15 నిమిషాలు అయిపోయింది, ఇంకా కృష్ణుడి గురించి చెప్తున్నారు. మేబీ ఇప్పుడు రాధారాణి గురించి స్టార్ట్ చేస్తారేమో. 20 నిమిషాలు అయిపోయింది, అయినా సరే కృష్ణుడి గురించి చెప్తున్నారు. సో తర్వాత మేబీ ఇప్పుడు లాస్ట్ 10 నిమిషాలు మిగిలింది, ఇప్పుడు చెప్తారేమో. 25 నిమిషాలు అయిపోయింది, ఇంకా ప్రభుపాదుల వారు కృష్ణుడి గురించి చెప్తున్నారు అనమాట. అండ్ లాస్ట్ 3-4 మినిట్స్లో ఏం చెప్తారంటే, సో కృష్ణుడు ఎంత గొప్పవాడు, అండ్ రాధారాణి మదన మోహన మోహిని అంటే శ్రీకృష్ణుడిని కూడా తన యొక్క ప్రేమ భక్తితో శ్రీకృష్ణుని కూడా జయిస్తుంది, కాబట్టి రాధారాణి ఇంకెంత గొప్ప, కాబట్టి మనందరము రాధాష్టమి సందర్భంగా రాధారాణిని ప్రార్థించండి అని చెప్పి ముగిస్తారనమాట. మీకు అర్థమవుతుందా అండి? అంటే రాధాష్టమి రోజు నాడు కూడా ప్రభుపాదుల వారు అక్కడ రాధారాణి గురించి ఎక్కువ చెప్పలేదు, ఎందుకంటే అక్కడున్న ఆడియన్స్ ఇంకా ఆ స్థాయికి చేరుకోలేదు కాబట్టి. ఇలాంటిది ఇంకొక సందర్భం వస్తుంది. ఒక పెద్ద మనిషి తన ఇంట్లో ప్రభుపాదుల వారిని ఆహ్వానించి ఆ రోజు కూడా అంటే రాధాష్టమి రోజు అది. సో ఆయన లెక్చర్ చెప్పమంటారు, ప్రభుపాద లెక్చర్ చెప్తూ ఉంటారు. సో కృష్ణుడు గురించి చెప్తూ ఉంటారు. ఆ దాత అన్నాడు, సార్ స్వామీజీ రాధారాణి గురించి చెప్పండి, రాధారాణి లీలలు చెప్పండి అని చెప్పి ఆయన ప్రభుపాద కృష్ణుడు గురించి చెప్పుకుంటూ ఉన్నారనమాట. మళ్ళీ 3-4 సార్లు అడిగేస్తారనమాట, రాధారాణి గురించి చెప్పండి అన్నప్పుడు ప్రభుపాద ఏమంటారంటే, రాధారాణి గురించి వినే అర్హత నీకు ఉందేమో, కానీ రాధారాణి గురించి చెప్పే అర్హత నాకు లేదు అని ప్రభుపాద చెప్తారు. చూడండి ఇక్కడ అంటే వాట్ ఈస్ ద ట్రూత్. చెప్పే అర్హత ప్రభుపాదకు ఉంది, కానీ వినే అర్హత ఆ వ్యక్తికి లేదనమాట. ఎందుకంటే రాధారాణి సబ్జెక్టు అందరికీ అర్థమవుదు. సో ఎవరికి అర్హత ఉంటుంది? సో రాధారాణి సబ్జెక్టు వినే అర్హత ఎవరికి ఉంటుంది అంటే, ఆచార్యులు ఏమంటారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ఈరోజు ఆ సబ్జెక్ట్ గురించి చర్చించుకుంటున్నాం కాబట్టి దీనికి 3 ప్రీ రిక్విజిట్ కండిషన్స్ ఉంటాయి. అంటే ముందస్తు కండిషన్ ఏమంటారు, ఒక కొన్ని కండిషన్స్ ముందు 3 ప్రీ అంటే పూర్తి చేయవలసిన నియమాలు ఉంటాయన్నమాట కొన్ని. ఆ ఫస్ట్ కండిషన్ ఏంటంటే, మనము రాధారాణి అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఏం అర్థం చేసుకోవాలి, కృష్ణుడు దేవాది దేవుడు మరియు కృష్ణుడు అచింత్యుడు అర్థం చేసుకోవాలన్నమాట. అచింత్య అంటే ఏంటంటే నీ యొక్క మనస్సు బుద్ధికి అందని వాడు అని చెప్పనమాట, రైట్. సో ఈ పాయింట్ ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే మన అండర్స్టాండింగ్ ప్రకారం చాలాసార్లు భగవంతుడు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ఈ రకమైన అవగాహనతో ఉన్నప్పుడు మనకు కొన్ని విషయాలు అర్థం కావు. అరే ఇదెలా సాధ్యం, అదెలా సాధ్యము, మేబీ ఇది ఫిక్షన్. సో బ్రహ్మాజీ లాంటి బ్రహ్మదేవుడే కృష్ణుడి యొక్క స్థానాన్ని తెలుసుకోలేకపోయాడు. తన సొంత మేధస్సుతో తెలుసుకోలేకపోయాడు. మనందరికి తెలిసిన పాస్టమే బ్రహ్మ విమోహన లీల. అండ్ బ్రహ్మదేవుడు మనలాంటి వాడు కాదండి, ఆయనకు 4 తలకాయలు ఉంటాయి. అండ్ ఆయన ఎంటైర్ శరీరం కూడా, మన శరీరము ఈ పంచమహాభూతాలతో తయారవుతుంది. బ్రహ్మదేవుడి యొక్క శరీరము సంపూర్ణంగా మన బుద్ధితో తయారవుతుంది అనమాట. ఇంటెలిజెన్స్ 100% మేడప్ ఆఫ్ ఇంటెలిజెన్స్. సో అలాంటి బ్రహ్మదేవుడు కృష్ణుడి యొక్క పొజిషన్ తెలుసుకోలేకపోయాడు అనమాట, ఎందుకంటే తన ఇంటెలిజెన్స్ ఉపయోగించాడు. కానీ ఎప్పుడైతే తర్వాత కృష్ణుడికి దాసోహం అయ్యాడో అప్పుడు కృష్ణుడు బ్రహ్మదేవుడి ముందు మొత్తం సాక్షాత్కారం ఇస్తాడనమాట. అప్పుడు బ్రహ్మదేవుడికి అర్థమవుతుంది. సో వాట్ ఐఎమ్ ట్రైన్ టు సే ఇస్ దట్ ఈవెన్ బ్రహ్మదేవుడు లాంటి వాడు కూడా కృష్ణుడు అర్థం కాదు. అది బ్రహ్మదేవుడు అప్పుడు చెప్తాడు, స్వామి మిమ్మల్ని సొంత మేధస్సుతో తెలుసుకోవాలనుకుంటే వాళ్ళకన్నా మూర్ఖులు ఇంకొకరు ఉండరు అని చెప్పి. సో కాబట్టి ఫస్ట్ కండిషన్ అంటే కృష్ణ ఇస్ అచింత్య. అంటే మన మైండ్లో ఫిట్ అవ్వని కూడా కొన్ని ఉంటాయి, అది మనం యాక్సెప్ట్ చేయాలి. సో ఇది ఎందుకు అడుగుతున్నానంటే, ఇది ఈరోజు క్లాస్లోనే మీరు తర్వాత చూస్తారు ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానని చెప్పి. సెకండ్ పాయింట్ ఏంటంటే, రాధారాణి యొక్క పొజిషన్ తెలుసుకోవాలి అంటే, ఆ సబ్జెక్ట్ మ్యాటర్లు మనము తెలుసుకోవాలంటే సెకండ్ కండిషన్ అంటే సంపూర్ణంగా శారీరక అవస్థ నుంచి బయటపడాలన్నమాట, రైట్. మనకి ఇప్పుడు థియరటికల్గా నాలెడ్జ్ ఉంటుంది, నేను శరీరం కాదు, నేను ఆత్మ అని చెప్పి. కానీ ఆ సాక్షాత్కారం కూడా ఉండాల్సిందే.
అదర్వైజ్ టిపికల్గా రాధారాణి కానీ గోపికలు కానీ, సో కృష్ణ రాధారాణి, కృష్ణ అండ్ ద గోపీస్, రాసలీల డ్యాన్స్, ఇలాంటివన్నీ విన్నప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే అరే భగవంతుడు ఇలా చేయొచ్చా, అలా చేయొచ్చా, అలా అనుకున్నప్పుడు మనము ఈ లోకంలో ఒక అబ్బాయి అమ్మాయి, ఒక స్త్రీ పురుషుడు, వాళ్ళ కామ క్రీడలు అంటారు అలాంటి వాటిని. ఎందుకంటే బాడీలీ కాన్షియస్నెస్లో చేసే పనిని కామం అంటారనమాట. కానీ అదే కాన్షియస్ మనకు కూడా అదే పచ్చకామర్లోకి ఊరంతా పచ్చగా ఉంటుంది అంటారు కదా, మనకు కూడా అదే కాన్షియస్నెస్ శారీరక అవస్థ ఉన్నప్పుడు మనకు కూడా గోపికలు, రాధారాణి, కృష్ణుడితో వాళ్ళు చేసిన లీలలు మనకు కూడా కొంచెం తప్పుగా అనిపిస్తుంది అన్నమాట కొన్నిసార్లు. సో సొల్యూషన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్గా మనము ఆత్మ అనే స్థాయి అర్థం చేసుకున్నప్పుడు మనకి ఈ లీలలు ఈజీగా అర్థమవుతాయి. అరటి పండు ఒలిచినంత ఈజీగా మనకు అర్థమవుతాయి అనమాట. అందుకని చాలామంది ఈ విషయం తెలియకుండా డైరెక్ట్గా మనం ఈ సబ్జెక్ట్స్ చదివినప్పుడు కానీ విన్నప్పుడు కానీ మనకు తప్పుడు అవగాహన ఏర్పడుతుంది. నేను ఇస్కాన్ రాకముందు కూడా చాలాసార్లు వచ్చిన తర్వాత కూడా చెప్పండి, న్యూస్ పేపర్లో కానీ టీవీలో మనం చూసినప్పుడు పలా మంత్రి రాసక్రీడలు, ఆయన రాసలీలలు పట్టబగులే వెలుగులోకి వచ్చాయని చెప్పి. సో రాసక్రీడ, రాసలీలలు, కృష్ణలీలలు, మొన్న పేపర్లు చూశాను పలానా మంత్రి కృష్ణలీలలు అని చెప్పి. ఎంత అన్యాయం అండి, ఎంత దౌర్భాగ్యం. ఎవడో ఒక కామాంధుడు తప్పులు చేస్తే ఆ తప్పుడు పనికి కృష్ణలీలలు, రాసలీలలు పెట్టడం అనేది అంతకన్నా దుర్మార్గము, దౌర్జన్యము ఇంకొకటి లేదు. కానీ దురదృష్టవశాత్తు ఎవరు దాన్ని ఖండించట్లేదు కూడా అనమాట. ఎందుకంటే రాసిన వాడు కూడా శారీరక స్థాయిలో ఉన్నాడు కాబట్టి వాడికి అలాగే అనిపిస్తుంది. వాడికి కృష్ణలీలలు, రాసలీలలు అది తప్పుగా అనిపిస్తుంటాయి. సిమిలర్గా చదివే వాళ్ళు కూడా శారీరక స్థాయిలో ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా దిస్ ఇస్ ఓకే అనిపిస్తుంది. సో మనము ఈ సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు, అంటే ఎప్పుడైనా సరే, అంటే ఈవెన్ డివోటీస్కి కూడా కొన్నిసార్లు డౌట్స్ రావచ్చు. కాబట్టి మీకు ఎప్పుడు కానీ ఏ సబ్జెక్ట్ విషయంలో కానీ ఎక్కడ కానీ ఒక్క చిన్న డౌట్ వచ్చినా సరే ఇవి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్, కృష్ణుడు అచింత్యుడు అని సాధ్యం కానీ ఏం లేదు. పాయింట్ నెంబర్ 1. దీన్ని ఎప్పటికీ నిద్రలో లేపినా మనసులో నిద్రలో లేపినా సరే మనం చెప్పగలిగేలా ఉండాలి. కృష్ణుడు అచింత్యుడు, ఆయన సాధ్యం కాదు ఏం లేదు. రెండోది, భగవంతుని యొక్క లీలలు శారీరక స్థాయిలోని కాదు. పాయింట్ నెంబర్ 2. మూడవది, గోపికల యొక్క స్థానాన్ని తెలుసుకోవాలన్నమాట. లవ్ వర్సెస్ లస్ట్, అంటే కామ మరియు ప్రేమ అని చెప్పి. సో ఈ థర్డ్ సబ్జెక్ట్ అనేది నేను రేపే విస్తరిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఇన్ షార్ట్ ఈ 3 సబ్జెక్టులు మనకి, ఈ 3 కండిషన్స్ మనకు అర్థమైతే అప్పుడు మనకి రాధారాణి అనే సబ్జెక్టు అర్థమవుతుంది అనమాట. సో అండ్ ఈవెన్ 3 అర్థమైనా సరే రాధారాణి సబ్జెక్ట్ మనకి శ్రీ చైతన్య మహాప్రభు ఈ లోకంలో రాకముందు మనకి ఈ లోకంకి రాధారాణి అనే విషయం చాలా కొంతమందికి మాత్రమే తెలుసు. అండ్ సగటు ప్రజానీకానికి వాళ్ళకి తెలియదు అనమాట. సో రాధారాణి పేరు ఒక దగ్గర విన్నా సరే అసలు ఆవిడ ఎవరు, ఆవిడ స్థానం ఏమిటి అనే విషయము చాలామందికి తెలియదు. శ్రీ చైతన్య మహాప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు యాక్చువల్గా వ్రజ ప్రేమ, కృష్ణ భక్తి అనేది అర్థం చేసుకోండి, కృష్ణ భక్తి అనేది శ్రీ చైతన్య మహాప్రభు ఈ లోకానికి రాకముందు నుంచి కూడా ఉంది కృష్ణ భక్తి అనేది. కానీ కృష్ణుని వ్రజభక్తి, కృష్ణ భక్తిలో కూడా అనేక కేటగిరీ డివిజన్లు ఉంటాయన్నమాట. ఆ కృష్ణ భక్తిలో టాప్ మోస్ట్ డివిజన్ అనేది వ్రజభక్తి. సో ఆ వ్రజభక్తి అనేది మాత్రము ఈ లోకానికి పరిచయం చేసింది శ్రీ చైతన్య మహాప్రభు. అంటే శ్రీ చైతన్య మహాప్రభు ముందు కూడా గౌడీ వైష్ణవులు ఉన్నారు, మాధవేంద్రపురి నుంచి మనం తీసుకున్నట్లయితే. కానీ వాళ్ళు ఈ లోకానికి అది ఇవ్వలేదు, వాళ్ళు మాత్రమే ఆస్వాదించారు. కానీ శ్రీ చైతన్య మహాప్రభు అంటే కృష్ణ భక్తిలో కూడా టాప్ మోస్ట్ కృష్ణ భక్తి అంటే అది వ్రజభక్తి, అంటే వృందావన కృష్ణుడు చేసే భక్తి. ఆరాధ్య భగవాన్ వ్రజేశ తనయ తద్దామ శ్రీ వృందావనం రమ్యా కాచిత్ ఉపాసన వ్రజవధు వర్గేయవా కల్పితం. సో అంటే ఎవరిని పూజించాలి? వృందావన కృష్ణుని పూజించాలి, వ్రజకృష్ణుని పూజించాలి. ఏ ధామాన్ని పూజించాలి? వృందావన ధామాన్ని మనము పూజించాలి. మరియు ఆ కృష్ణుడికి ఆ వ్రజభక్తి ఎలా చేయాలంటే, వ్రజ గోపికలు కృష్ణుడిని ఏ విధంగా ప్రేమించారో, ఏ విధంగా సేవించారో వాళ్ళ అడుగుజాడల్లో మనము కృష్ణుడిని పూజించాలి. దాన్నే వ్రజభక్తి అంటారు. టెక్నికల్గా చెప్పాలంటే ఉన్నత ఉజ్వల రస అంటారనమాట. ఏంటది? ఉన్నత ఉజ్వల రస అని చెప్పి, రైట్.
ఒక శ్లోకం అనార్పిత చరం చరత్ కరుణయ అవతీర్ణ కలో సమర్పియుతం ఉన్నత ఉజ్వల రసం స్వభక్తిం శ్రియం. సో శ్రీ చైతన్య మహాప్రభు గారి యొక్క ఆయన ఇంట్రడక్షన్ శ్లోక కవిరాజ్ గోస్వామి ఏమని చెప్తారంటే, అనార్పిత ఇంతవరకు ఎవరు ఇవ్వలేంది అంటే కలియుగం అనేది బాటమ్ మోస్ట్, కలియుగం అనేది అత్యంత అధమైన 4 యుగాల్లోకి కలియుగం అనేది అత్యంత దిగజారిన యుగము. సో అలాంటి బ్యాక్ బెంచర్స్ అంటే మనందరూ కలియుగ వాసులు అందరూ కూడా బ్యాక్ బెంచర్స్ అంటే ఫెయిల్డ్ స్టూడెంట్స్ అనమాట. అలాంటి వాళ్ళకి శ్రీ చైతన్య మహాప్రభు టాప్ మోస్ట్ సబ్జెక్ట్ ఇచ్చారనమాట. ఏంటంటే వ్రజభక్తి. గోపికలు సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు, రాధారాణి సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు, ప్లస్ కృష్ణుణ్ణి గోపికలు రాధారాణి ఎలాగ సేవ చేశారు ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ అది మనందరికీ పంచారు. ఎలా పంచారు అంటే హరే కృష్ణ మహామంత్ర ద్వారా పంచారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మీరు అడగొచ్చు అదేంటి ప్రభుజీ శ్రీ చైతన్య మహాప్రభు ముందు హరే కృష్ణ మంత్రం లేదా అంటే ఉంది. సో మహాప్రభు ముందు కూడా హరే కృష్ణ మంత్రం ఉంటుంది. మరి మహాప్రభునే సంకీర్తనైక పితరవు అని ఎందుకన్నారంటే ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సంకీర్తన. ఎందుకన్నారంటే మహాప్రభు ఆ హరే కృష్ణ మంత్రాన్ని ఏ భావంలో జపించాలో చెప్పారు, ప్లస్ ఏ భావంలో జపించాలి, ఓ రాధా ఓ కృష్ణ నన్ను నీ సేవలో నియుక్తుని చేయండి అని చెప్పి. సో ఏ భావంలో ఆ భావంలో జపం చేస్తే నెమ్మదిగా నీకు ఏమవుతుంది, శ్రీమతి రాధారాణి వారి యొక్క సబ్జెక్ట్ అర్థమవుతుంది, ప్లస్ రాధారాణి యొక్క ప్రేమ, కృష్ణుడి పట్ల ఉన్న ప్రేమ నీ హృదయంలో కూడా వస్తుంది. సో ఆ కృష్ణ ప్రేమ అనేది హరే కృష్ణ మహామంత్ర అనే క్యాప్సల్లో మహాప్రభు పెట్టారనమాట. బయట వాళ్ళు కూడా హరే కృష్ణ మంత్రం జపం చేస్తారు, కానీ గౌడ్య వైష్ణవులు హరే కృష్ణ మంత్రం చేసే జపానికి బయట వాళ్ళు జపానికి అసలు పోలికే లేదు. రైట్, క్యాప్సూల్ ఒకేలా ఉంటుంది, కానీ క్యాప్సూల్లో ఏ మందు ఉంది అనే దాని ప్రకారంగా ఆ రోగం నయమవుతుంది. సో గౌడ్య వైష్ణవ పరంపర అంటే రాధారాణి మీద ఆశ్రయం తీసుకున్న భక్తులు ఆ పరంపరలో హరే కృష్ణ మంత్రం జపం చేసినప్పుడు ఏమవుతుంది, అప్పుడు రాధారాణి వారి యొక్క ప్రేమ, మన కృష్ణుడి పట్ల ఉన్న ప్రేమ మన హృదయంలో కూడా వస్తుందన్నమాట. దట్ ఈస్ ద టాప్ మోస్ట్ థింగ్ మన చైతన్య మహాప్రభు మనకి ఇచ్చారు. ప్లస్ రాధారాణి అనే సబ్జెక్ట్ నేను చెప్పినట్టుగా టాప్ మోస్ట్, అది సగటు మనుషులు 100% తప్పుగా అర్థం చేసుకుంటారు. కాబట్టి మనం రాధారాణి సబ్జెక్ట్ తెలుసుకోవాలంటే మహాప్రభు అడుగు జాడల్లో అంటే ఆయన మనకి ఏ విధంగా భక్తి చేయమని చెప్పారో, ఏ విధంగా ఈ సబ్జెక్ట్ అర్థం చేసుకోమన్నారో ఆ మార్గంలోనే వెళ్తేనే అర్థమవుతుంది. అంటే ఆ పరంపర గౌడీ వైష్ణవ పరంపరలో ఆచార్యులు, గోస్వామీసు, ప్రీవియస్ ఆచార్యులు, లేటెస్ట్గా శిలా ప్రభుపాద్ వారి గ్రంథాలు తద్వారా అర్థం చేసుకుంటూనే మనకు అర్థమవుతుంది. ఈ మార్గం ద్వారా కాకుండా మనము ఇండిపెండెంట్గా మనం వెళ్తే సహజియాస్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. చాలామంది వాళ్ళు ఇంకా కనీస స్థాయి దాటలేదు, కానీ ఈ రాధారాణి సబ్జెక్ట్ డిస్కస్ చేసుకుంటారు. తద్వారా మేము కూడా గొప్ప వాళ్ళం అయిపోయాము, శుద్ధ భక్తులు అయిపోయి ఫీల్ అయిపోతుంటారు అనమాట. వాస్తవంగా దే టేక్ వెరీ చీప్లీ, కృష్ణ ప్రేమ చీపు తీసుకుంటారు అనమాట. దాన్నే సహజియా అంటారనమాట. ఇది చాలా డీప్ సబ్జెక్ట్ మ్యాటర్. సో కానీ మనం క్రమబద్ధంగా ఈ సబ్జెక్ట్ నేర్చుకోవాలని చెప్పి మనకి మహాప్రభు చెప్పారు, ప్రభుపాదులు వారు చెప్పారు, ఆచార్యులు అందరూ చెప్పారు. ప్రభుజీ మరి ఇంత కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ ఎందుకు డిస్కస్ చేయాలి అసలు, మరి వదిలేస్తే పోలే, వాట్ ఈస్ ద నీడ్ టు డిస్కస్, అసలు డిస్కస్ చేయాల్సిన అవసరం ఏముంది అంటే దానికి కారణం చెప్తాను. చూడండి, ఆల్దో రాధారాణి అనే సబ్జెక్టు క్లిష్టమైంది అయినా సరే అండ్ ప్రభుపాద్ వాటి గురించి ఎక్కువ మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు అంటే పబ్లిక్ ఫారమ్స్లో ప్రభుపాద్ వాటిని అవాయిడ్ చేశారు. బికాజ్ బయట వాళ్ళకి అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళ స్థాయి కనీస స్థాయి శారీరక స్థాయిలో ఉంది కాబట్టి అవాయిడ్ చేశారు. కానీ భక్తులు వైష్ణవాస్ ఎవరైతే వారి యొక్క సాధ్య అంటే పెర్ఫెక్షన్, సాధన అంటే ప్రాసెస్, సాధ్య అంటే గోల్, రైట్. ఎవరి యొక్క సాధ్య అంటే అగైన్ మళ్ళీ సాధ్య అనేది కృష్ణ ప్రేమ అయితే, వ్రజ ప్రేమ అయితే వారి యొక్క సాధనలో భాగంగా రాధారాణి సబ్జెక్ట్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీకు అర్థమైంది అనుకుంటాను కదండి. ఇప్పుడు నీకు వ్రజభక్తి అనేది కాదు, ఏదో కృష్ణుడి భక్తి యాజ్ సైడ్ అనేక పరంపరలు ఉన్నాయి. వాళ్ళు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పుష్టి మార్గం, రకరకాల కృష్ణుని పూజించే అనేక సంప్రదాయాలు ఉన్నాయి. సో ఆ సంప్రదాయంలో రాధారాణికి తెలియకపోయినా సరే మేబీ వాళ్ళ అండర్స్టాండింగ్ ఆఫ్ కృష్ణ అంటే వాళ్ళు ద్వారకాధీశ్ కింద పూజిస్తారేమో, సో ఇట్స్ చల్తాయి. కానీ వ్రజ ప్రేమ, వ్రజభక్తి టాప్ మోస్ట్ కాబట్టి మీరు ఆ సబ్జెక్ట్ మీ యొక్క గోల్ అనేది ఆ వ్రజ ప్రేమ, వ్రజభక్తి అయితే మాత్రము రాధారాణి గురించి తెలుసుకోవాల్సిందే.
అండ్ రాధారాణి యొక్క భక్తులు అవ్వాల్సిందే అనమాట. కాబట్టి డివోటీస్కి ఈ సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్. అదర్వైజ్ తెలుసుకోకపోతే మనము రాధారాణి ఒక సాధారణ స్త్రీ కింద అలాగా మనం అనుకుంటాం అనమాట. కాబట్టి అందుకని తెలుసుకోవాలి. సో ఇప్పుడు మనము కమింగ్ టు ద సబ్జెక్ట్. సో రాధా తత్వ తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాధారాణి ఎవరు? చాలామంది ఇస్కాన్లో వాళ్ళకు కూడా తెలియని విషయం ఏంటంటే, సో ఓకే ప్రభుజీ, కృష్ణ అనగానే మనకు గుర్తుకొచ్చేది యశోద కృష్ణుడు ఫోటో చూస్తుంటాం. సో ఎక్కడే మనం చూడండి, కృష్ణుడు ఐదర్ గోవులతో ఉంటారు, లేదా కృష్ణుడు యశోదతో ఉంటారు, నందబాబాతో ఉంటారు, లేదు కృష్ణుడు తన ఫ్రెండ్స్తో బలరాముడితో స్నేహితులతో ఉంటారు, కృష్ణుడు గోపికలతో ఉంటారు, రాధారాణితో ఉంటారు. అవునా కాదా? టిపికల్గా దీస్ ఆర్ ద ఫొటోస్ మన కృష్ణుడికి సంబంధించిన వరకు ఈ ఫొటోస్ మనం చూస్తామన్నమాట. సో కానీ ఇక్కడ మనము కృష్ణుడు, యశోద, నంద, సో రాధారాణి స్థాయి వీళ్ళందరి స్థాయి కాదు, రైట్? అంటే రాధారాణి పొజిషన్ నాట్ లైక్, అంటే యశోద, నందబాబా, గోపబాలకులు, గోపికలు వీళ్ళందరూ ఏంటంటే నిత్య పార్షదులు. వాళ్ళు అంటే నిరంతరము చిరస్థాయిగా భగవంతుని ధామంలో భగవంతునితో పాటుగానే ఉండి భగవంతునికి సేవ చేసి భగవంతునికి ఆనందాన్ని ఇచ్చే వ్యక్తులు వీళ్ళందరూ. సో బట్ రాధారాణి పొజిషన్ ఇలా కాదు. రాధారాణి పొజిషన్ ఇస్ కంప్లీట్ డిఫరెంట్. షీఈ్ అంటే ఆవిడ సాధారణ స్త్రీ కాదు, అండ్ ఆవిడ నిత్య పార్షదురాలు కూడా కాదు, అంతకన్నా ఎక్కువ. ఆవిడ భగవంతుని యొక్క విస్తరణ కూడా కాదు. బలరాముడు భగవంతుని యొక్క ప్రథమ విస్తరణ, రాధారాణి భగవంతుని యొక్క ఇన్ వన్ సెన్స్ షీఈ్ నాట్ ఈవెన్ అన్ ఎక్స్పాన్షన్. ఆవిడ ఎవరంటే స్వయాన భగవంతుని యొక్క శక్తి, లాదిని శక్తి అనమాట. ఎక్కడ మీకు లాదిని శక్తి అంటే ఏంటి ప్రభుజీ అనొచ్చు. చాలామందికి మొదటిసారి మీరు వింటూ ఉండొచ్చు కూడా లాదిని శక్తి అనే కాన్సెప్ట్. ఇప్పుడు నేను కొంచెం ప్యూర్ టెక్నికల్ భాషలో మాట్లాడతాను. ఇది చైతన్య చరితామృతంలో మీకు 4వ అధ్యాయంలో 55వ శ్లోకం నుంచి 75వ శ్లోకం, 20 శ్లోకాలు, ఇది 80వ శ్లోకం, అక్కడ మీకు సెక్షన్ వస్తుంది, రైట్? సో ఈ సబ్జెక్ట్ మీరు అర్థం చేసుకుని ట్రై చేయండి. భగవద్గీతలో కూడా కొంచెం ప్రిలిమినరీ వస్తుందిలేండి. సో భగవంతుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ అండర్స్టాండ్ గాడ్ ఈజ్ ఎ పర్సన్. భగవంతుడు ఆయన ఒక దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవాన్ అంటున్నాం కదా. ప్రభుపాద ఇంగ్లీష్లో ఏం రాస్తారు? సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అని రాస్తారనమాట. సుప్రీం పర్సనాలిటీ అన్నారు. పర్సనాలిటీ అంటే వ్యక్తి. సో భగవంతుడు ఒక శక్తి కాదండి, భగవంతుడు ఒక వ్యక్తి. సో శక్తి అనేది కూడా వ్యక్తిలోనే ఉంటుంది. ఒక రకంగా వ్యక్తి శక్తి వేరు వేరు కాదు, ఒక రకంగా వేరు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చక్రధారి దాస్ అని ఉన్నారనమాట. సో ఆమె పర్సన్ ఒక వ్యక్తిని. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే ఇది నా వాక్ శక్తి, ఇది నేను మాట్లాడుతున్నానంటే నా యొక్క వోకల్ కార్డ్స్ పనిచేస్తున్నాయి కాబట్టి వాక్ బయటకు వస్తుంది. ప్లస్ ఏది పడితే అది రావట్లేదు కదా. ఒక సబ్జెక్ట్ మ్యాటర్, డీప్ సబ్జెక్ట్ మ్యాటర్ నా నుంచి బయటకు వస్తుంది అంటే నా బుర్ర పనిచేస్తుంది, నా నోరు పనిచేస్తుంది, నా జీవ పనిచేస్తుంది అనమాట, వోకల్ కార్డ్స్ పనిచేస్తున్నాయి. సో నేను ఒక వ్యక్తిని, ఇవన్నీ నా యొక్క శక్తులు ఇవన్నీ, రైట్? సో ఒక రకంగా ఇప్పుడు మంచిగా మాట్లాడితే చక్రధారి బాగా మాట్లాడాడు అంటారు తప్ప చక్రధారి యొక్క వోకల్ కార్డ్స్ బాగా మాట్లాడారు అనరు. అంటే వ్యక్తి శక్తి ఒక రకంగా వేరు కాదండి. చక్రధారి బాగా చెప్పాడు అంటారు తప్ప చక్రధారి యొక్క బ్రెయిన్ బాగా పనిచేసింది, చక్రధారి యొక్క బ్రెయిన్ బాగా చెప్పింది అనరు, చక్రధారి యొక్క గొంతు బాగా చెప్పింది అనరు, చక్రధారి బాగా చెప్పాడు అంటారు అనమాట. సో అంటే ఆ శక్తి, వ్యక్తి శక్తి ఒక రకంగా వేరు కాదు. సిమిలర్గా భగవంతుడు అని అండర్స్టాండ్ లార్డ్ ఈజ్, బయట వాళ్ళకి వారి యొక్క అసంపూర్ణ జ్ఞానం వల్ల ఏమనుకుంటారంటే భగవంతుడు ఒక శక్తి అనుకుంటారనమాట. గాడ్ ఈజ్ పవర్, గాడ్ ఈజ్ లైట్ అంటారు చాలామంది. అఫ్ కోర్స్ అది తప్పు కాదు, ఒక రకంగా అది ఇన్కరెక్ట్ కాదు, కానీ ఇన్కంప్లీట్. ఇన్కరెక్ట్ వేరు, ఇన్కంప్లీట్ వేరు. కానీ ఇన్కంప్లీట్ని కంప్లీట్ అనుకుంటే అది ఇన్కరెక్ట్ అవుతుంది. వర్డ్ జగ్లర్లు అనిపిస్తుందా మీకు? వెన్ ద ఇన్కంప్లీట్ ఈజ్ అజ్యూమ్డ్ టు బీ కంప్లీట్, then it becomes incorrect, right? సో భగవంతుడు కాంతి అంటే, కాంతి అనే దానికి సోర్స్ ఆఫ్ లైట్ కూడా ఉండాలి కదా. ఇఫ్ గాడ్ ఇస్ లైట్, లైట్ షుడ్ హ్యావ్ ఎ సోర్స్, దట్ సోర్స్ ఇస్ ఆల్సో గాడ్ యాక్చువల్లీ, రైట్? సో భగవంతుడు ఒక వ్యక్తి, సో ఆయనకు అనేక శక్తులు ఉంటాయన్నమాట. పరాశ శక్తి వివిధైవ శ్రూయతే స్వాభావికి జ్ఞాన బల క్రియాదిశ అని చెప్పి. అండ్ భగవంతుడు తన యొక్క శక్తుల ద్వారానే ఈ సృష్టి మొత్తాన్ని మెయింటైన్ చేస్తాడు, రైట్? చాలాసార్లు మనకు అనిపిస్తుంటుంది అదే భగవంతుడు అందరిని ఎలా చూసుకోగలుగుతాడు, అందరి ప్రార్థన ఎలా వింటాడు, అందరి కర్మను ఎలా చేస్తాడు, కర్మఫలం ఎలా ఇస్తాడు, రకరకాల ఇవన్నీ ఎలా ప్రాక్టికల్ అయినా పాసిబుల్ అయినా, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్?
వాళ్ళకి అండర్స్టాండింగ్ కాని విషయం ఏంటంటే భగవంతుడికి అసంఖ్యాకమైన శక్తులు ఉన్నాయి. కానీ అసంఖ్యాకమైన శక్తులు కూడా మనం ఇప్పుడు డివిజన్ చేద్దాం అన్నమాట. ఫస్ట్ అన్లిమిటెడ్ ఎనర్జీస్ని రెండుగా డివైడ్ చేయొచ్చు. మూడుగా. ఒకటి బహిరంగ శక్తి, రెండవది తటస్థ శక్తి, మూడవది అంతరంగిక శక్తి. బహిరంగ శక్తి అంటే ఎక్స్టర్నల్ ఎనర్జీ, అంటే ఈ యొక్క భౌతిక లోకం, ఈ బ్రహ్మాండాలు, అనంతకోటి బ్రహ్మాండ నాయక అంటాం కదండి. సో అనంతకోటి బ్రహ్మాండాలు అనేవి ఇది భౌతిక లోకంలో భాగాలు ఇవన్నీ. సిమిలర్గా ఈ భగవద్గీతలో కూడా వస్తుంది కదా, ఈ పంచమహాభూతాలు 5. నెక్స్ట్ 3 సూక్ష్మ ఎర్త్. నెక్స్ట్ ఏంటిది మైండ్, ఇంటెలిజెన్స్, ఈగో, మన బుద్ధి, అహంకార్. నెక్స్ట్ ఈ 14 లోకాలు, ఇవంతా కూడా ఏంటంటే భగవంతుని యొక్క బహిరంగ శక్తి. అంటే బహిరంగ శక్తి అనేది దిస్ ఇస్ యాక్చువల్ జడ అంటే నో కాన్షియస్నెస్, దానికి కాన్షియస్నెస్ ఉండదు అనమాట, రైట్. సో రెండో శక్తి ఏంటంటే తటస్థ శక్తి. తటస్థ శక్తి అంటే మార్జినల్ ఎనర్జీ, అంటే జీవాత్మలు మనందరం. మనము బహిరంగ శక్తి కాదు, అంతరంగిక శక్తి కాదు, మన మధ్యస్థం, తటస్థ అనమాట. ఎందుకు ఆ పేరు వచ్చింది అంటే కొన్నిసార్లు జీవి భగవంతునికి దూరంగా, భగవంతుని విడిచిపెట్టి భౌతిక లోకంకి వచ్చేస్తాడు, అంటే బహిరంగ శక్తిలోకి వచ్చేస్తాడు అనమాట. కొన్నిసార్లు జీవితం తప్పు తెలుసుకొని భగవంతుని యొక్క పాదాశ్రయం తీసుకొని మళ్ళీ భగవంతుని యొక్క అంతరంగిక శక్తిలో ఉంటాడనమాట, రైట్. సో కొన్నిసార్లు బహిరంగ శక్తిలో ఉంటాడు, ప్రభావంలో ఉంటాడు, కొన్నిసార్లు అంతరంగిక శక్తి ప్రభావంలో ఉంటాడు. కాబట్టి తటస్థ శక్తి అంటారనమాట, రైట్. సో బహిరంగ శక్తి చూసాము, తటస్థ శక్తి చూసాము. ఇప్పుడు మూడో శక్తి అంతరంగిక శక్తి. సో భగవంతుని యొక్క అంతరంగిక శక్తి విషయం మాట్లాడితే ఇట్ ఇస్ నథింగ్ బట్ ఇస్ కంప్లీట్లీ స్పిరిచువల్. బహిరంగ అంటే మెటీరియల్, తటస్థ అంటే మార్జినల్, అంతరంగిక అంటే కంప్లీట్లీ స్పిరిచువల్. అంటే ఆ భగవంతుడి యొక్క అంతరంగిక శక్తికి మనకి యాక్చువల్గా బద్ధావస్థలో యాక్సెస్ లేదు. సో కానీ భగవంతుని యొక్క అంతరంగిక శక్తి కూడా దాన్ని 3గా విభజించవచ్చు అనమాట. మొదటిది దాన్ని ఏమంటారంటే సంధిని శక్తి అంటారు, రెండవది సంవిత్ శక్తి అంటారనమాట, మూడవది హ్లాదిని శక్తి అంటారనమాట. సో ఇప్పుడు మనము ఈ మూడిటి గురించి తెలుసుకుందాము. సో ఫస్ట్ శక్తి ఏంటంటే సంధిని శక్తి. అంటే ఓకే, ఇంకా మీకు ఇది చెప్పాలంటే సచ్చిదానంద స్వరూపుడు అనే మాట మీరు వినే ఉంటారు కదండి, రైట్. ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ, సచ్చిదానంద విగ్రహ అని చెప్పి సచ్చిత్ ఆనంద 3 ఉన్నాయి. గమనించారు ఎప్పుడైనా సరే? ఈ పేరు మీరు చాలాసార్లు వినే ఉంటారు, సచ్చిదానంద అనే పదం చాలాసార్లు విని ఉంటారు అనమాట. సో ఈ సచ్చిదానంద అంటే 3 వేరువేరువి, సత్, చిత్, ఆనంద అని చెప్పి. సో సచ్చిదానంద అనేది భగవంతునికి వర్తిస్తుంది, ఆత్మకు కూడా వర్తిస్తుంది. ఆత్మ కూడా అంటే పవిత్ర స్థాయిలో ఒరిజినల్ స్టేట్లో సచ్చిదానందనే. సో సత్ అంటే ఏంటంటే ఎటర్నల్, శాశ్వతం. చిత్ అంటే జ్ఞానం, ఆనంద అంటే ఆనందం అనమాట, సింపుల్ చెప్పాలంటే. సో ఇక్కడ కూడా ఈ సంధిని సంవిత్ లాదిని అని చెప్పాను కదండి. ఈ సంధిని అంటే సత్, సంవిత్ అంటే చిత్, లాదిని అంటే ఆనంద. సో సంధిని సంవిత్ లాదిని అంటే సత్, చిత్, ఆనంద, అలా అర్థం చేసుకోండి. సో సంధిని శక్తి అంటే ఇప్పుడు ఇది యాక్చువల్గా ఆధారాన్ని సబ్జెక్ట్ కాదు కానీ బట్ ఐఎమ్ జస్ట్ హెల్పింగ్ యూ అవుట్. సో సంధిని శక్తి అంటే భగవంతుడు యొక్క సత్ అంటే ఎటర్నల్, తన యొక్క ఆధ్యాత్మిక లోకాలు, సమస్త లోకాలు ప్లస్ ఆధ్యాత్మిక లోకాల్లో ఉన్న సమస్త వస్తువులు, రైట్, గోలోక బృందావనము, అంటే భగవంతుడు లేని ప్రతి వస్తువు, ఈవెన్ భగవంతుడు స్వయంగాన, భగవంతుడు యాక్చువల్ రూపంలో ఏంటది ఆయన స్వరూప అంటే ఆయన రూపం మొత్తం కూడా ఎలా వస్తుంది? ఇప్పుడు భగవంతుడు అద్భుతంగా ఉంటాడు కదా, దివ్యమంగళ స్వరూపం అంటాం కదా, ఆయన రూపం కూడా ఎలా వస్తుంది అంటే ఆయన యొక్క సంధిని శక్తితో వస్తుందన్నమాట. అంటే ఆధ్యాత్మిక లోకంలో ప్రతీది కూడా తన యొక్క అస్తిత్వం ఎలా ఉంటుంది? ఆధ్యాత్మిక కూడా మొత్తం శాశ్వతం, భౌతిక లోకం అశాశ్వతం. ఆ శాశ్వతమైంది అన్నీ స్థిరస్థాయిగా ఉంటున్నాయంటే అది భగవంతుని యొక్క సంధిని శక్తి వల్ల అవుతుంది. రెండవది సంవిత్ శక్తి అంటే చిత్, అంటే భగవంతునికి సంబంధించిన జ్ఞానము అండ్ భగవంతుని యొక్క జ్ఞానము, ఆయనకి పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అన్నీ తెలుస్తాయి కదా, రైట్. నెక్స్ట్ ద ఎంటైర్ నాలెడ్జ్, స్పిరిచువల్ అంత నాలెడ్జ్ ఫ్యాక్టర్ మొత్తం కూడా
భగవంతుని యొక్క చిత్ శక్తితో నడుస్తుంది అనమాట. దాన్ని సంవిత్ శక్తి అంటారనమాట. అండ్ మూడవది ఈరోజు మన సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ డిస్కషన్ ఏంటయ్యా అంటే అది లాదిని శక్తి. సో లాదిని శక్తి అంటే మనం ఏం చెప్పాను, ఆనంద అని చెప్పి. సో అంటే భగవంతుడు మూడో శక్తి ద్వారా అల్టిమేట్గా మనం సింపుల్ లాజిక్ మనమే తీసుకున్నట్లయితే సరే సింపుల్గా ఆలోచించండి. మనం బతుకుతున్నాం కదా, ఏం కావాలి దానికి? ఇల్లు కావాలి. రోటీ కపడా మకాన్. రోటీ అంటే తిండి, కపడా అంటే గుడ్డ, కూడు గుడ్డ, మకాన్ అంటే ఇల్లు. ఇవన్నీ ఏంటంటే సంధిని అనుకోండి. ఇవి ఉంటేనే మనం ఉండగలం, అవునా కాదా? కానీ ఇవి ఉన్నా సరే మనం ఉంటే మనం బతకగలము. కానీ ఎందుకు బతుకుతున్నాము అసలు? మనము ఆనందంగా ఉండడం బతుకుతున్నాం కదా, ఆనందమయోభ్యాసాత్. సో ఆనందంగా ఉండడం కోసం బతుకుతున్నాం మనము. సిమిలర్గా మనమే మనకి ఆ లక్షణం ఎక్కడి నుంచి వచ్చిందంటే భగవంతుడి నుంచి మనం వచ్చాం. కానీ భగవంతుడి లక్షణం. సో లార్డ్ ఈజ్ ఆల్వేస్ ఎటర్నల్లీ బ్లిస్ఫుల్. ఆయన చిరస్థాయిగా ఆనందంలో ఉంటాడనమాట, ఆహ్లాదంగా ఉంటారు భగవంతుడు. అవునా కాదా? మనం కూడా ఎప్పుడు శాశ్వతమైన ఆనందం కోరుకుంటూ ఉంటాము. కానీ శాశ్వతమైన ఆనందం ఈ లోకం దొరకదు అంటాము. భగవంతుడి లోకం ఉంటుంది చెప్పి. సో భగవంతుడి లోకం శాశ్వత ఆనందం ఉన్నప్పుడు మరి భగవంతుడు కూడా ఎల్లప్పుడూ శాశ్వతంగా ఆనందంలో ఉంటాడు కదా. భగవంతుడు శాశ్వతంగా ఆహ్లాదంలో ఉంటాడు కదా. సో ఆ ఆహ్లాదమే లాదిని శక్తి. భగవంతుడు ఉన్నాడు అంటే అది సంధిని శక్తి. ఆయన జ్ఞానం సంవిత్ శక్తి. ఆయన యొక్క ఆహ్లాదము, ఆయన ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? లాదిని శక్తి నుంచి వస్తుంది. మన విషయంలో ఎక్కడి నుంచి వస్తుంది? మన అమ్మో, మన నాన్నో, మన భార్య, మన పిల్లలు, మన బాసు, మన అసిస్టెంట్, ఎవరో ఒకరు అంటే ఎదుటి వాళ్ళ వల్ల మనకు ఆనందం వస్తుంది చాలాసార్లు. కానీ భగవంతుడు ఆత్మారాముడు. ఆయనకి వేరే వాళ్ళ వల్ల ఆనందం రాదు. ఆయన ఆనందం ఆయన నుంచే వస్తుంది. ఆయన నుంచి అంటే ఆయన ఒక శక్తి నుంచి వస్తుంది అన్నమాట. ఆ శక్తే లాదిని శక్తి. రైట్? సో ఐ థింక్ యూ అండర్స్టాండ్. సో లాదిని శక్తి అంటే లాదిని అంటే ఆహ్లాదం అంటే హ్యాపీనెస్ అనమాట. సో ఆ లాదిని శక్తి అనేది భగవంతునికి ఆనందాన్ని ఇస్తుంది. ప్లస్ భగవంతుని ఆశ్రయం తీసుకున్న భక్తులు కూడా ఆనందాన్ని ఇస్తుంది. మనం రాధారాణి పాయింట్కి వచ్చేస్తున్నాము. సో భగవంతునికి ఆనందాన్ని ఇస్తుంది. మరి భగవంతుని సేవ చేసిన వాళ్ళకి, భగవంతుని ఆశ్రయం తీసుకున్న వాళ్ళకి కూడా ఈ లాదిని శక్తినే ఆనందాన్ని ఇస్తుంది. మీరు ఎప్పుడైనా భగవంతునికి నిస్వార్థంగా సేవ చేశారా? ఒక పువ్వు తెచ్చి భగవంతునికి పెట్టారా? భగవంతుని ముందు భజన చేశారా? భగవంతుడికి ఎంత కొంత దానం అంటే సేవలో ఏదైనా దానం చేశారా? నిస్వార్థంగా సేవ చేశారా? చేస్తే హ్యాపీ ఆబ్వియస్లీ మీకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. భగవంతుని కీర్తనలో పాల్గొన్నారా? యూ విల్ బి హ్యాపీ. సో ఆ హ్యాపీనెస్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే భగవంతుగా లాదిని శక్తి నుంచి వస్తుంది అనమాట. రైట్? సో ఇప్పుడు ఆ లాదిని శక్తి గురించి ఇంకా డీటెయిల్గా వెళ్తే ఆ లాదిని శక్తి యొక్క రూపమే రాధారాణి. అంటే సింపుల్ చెప్తున్నాను. అదేంటి ప్రభుజీ అంటే అంతే. అందుకే అంటున్నాను అచింత్య అని చెప్పాను, గుర్తుకుందా? అచింత్య అంటే మనకు అర్థం కాకపోయిన విషయాలు చెప్పి. ఇప్పుడు నేను నా సంగతి చెప్తున్నాను. ఇప్పుడు ఈరోజు నేను నా క్లాస్ మీరు అందరూ వింటున్నారు కదా, ఎలా చెప్పగలుగుతున్నాను? ఇప్పుడు మీరు అందరూ మీ పనులు మానుకొని కూర్చొని వింటున్నారంటే అది నాలో ఒక శక్తి ఉంది కాబట్టి ఆ శక్తి మిమ్మల్ని కూర్చోబెడుతుంది. అదేం శక్తి అంటే వాక్ శక్తి. నా నోటి నుంచి మాట వాక్ శక్తి. కానీ ఆ వాక్ శక్తి అనేది సపరేట్ రూపం ఉండదు, పార్ట్ ఆఫ్ మీ. కానీ భగవంతుడి శక్తులకు కూడా ది కెన్ హ్యావ్ ఏ పర్సనాలిటీ. అదే భగవంతుడి యొక్క శక్తి ఏంటంటే లాదిని శక్తి, ఆనంద శక్తి, ఆహ్లాదని శక్తి. ఆ శక్తి యాక్చువల్గా కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి ఏం చెప్తారంటే లాదినీర సార ప్రేమ, ప్రేమ సార భావ, భావేర పరమ కష్ట నామ మహాభావ. లాదిని శక్తి యొక్క సారము ప్రేమ అంట. ప్రేమ, భగవంతు పట్ల ప్రేమ. అండ్ ప్రేమ యొక్క సారము భావ యొక్క సారము మహాభావ అని చెప్పి. అండ్ మహాభావ స్వరూప శ్రీ రాధా ఠాకూరాని సర్వగుణ కని కృష్ణ కాంత శిరోమణి. ఆ మహాభావం అంటే ఆ లాదిని శక్తి యొక్క పినాకిల్ మహాభావం అయితే, మహాభావం యొక్క రూపమే మహాభావ స్వరూపేర రాధా ఠాకూరాని. సో రాధారాణి ఎవరు? ఆయన శక్తి. కృష్ణుడి యొక్క లాదిని శక్తి రాధారాణి. ఇది మీకు అర్థమైందా? అంటే ఆవిడ వేరే వ్యక్తి కాదు, ఆవిడ కృష్ణుడే. సో రాధారాణి కృష్ణుడితో అభిన్నం కాదు. సో అభిన్నం అంటే ఒకటే, భిన్నం కాదు. కృష్ణుడి శక్తులు ఒకటనమాట. కాబట్టి ఈ సబ్జెక్ట్ మనకి అర్థం చేసుకోవాలి. సో దీన్ని ఫర్దర్గా కవిరాజ్ గోస్వామి చైతన్య చరితామృతంలో 4వ అధ్యాయము ఆదిలీలలో 4వ అధ్యాయము 58-59 శ్లోకాల్లో చెప్తారనమాట.
ఏమని చెప్తారంటే, రాధాకృష్ణ ప్రణయ వికృతిర్ లాదిని శక్తిరస్మాత్ ఏకాత్మానం అపి భువి పూరదేహ భేదం గతోత్వం చైతన్యాఖ్యం ప్రకటం అధునం త్వద్వయం చైక్యమాఖ్యం అనంతం రాధా ద్యుతి భావ సులలితం నవమి కృష్ణ స్వరూపం. ఏం చెప్తుంటే, రాధా కృష్ణ ప్రణయ వికృతిర్ లాదినీర్ శక్తిరస్మాత్ అని చెప్తున్నారు. అంటే వాస్తవంగా ఏంటంట, రాధారాణి ఎవరు, కృష్ణుడి యొక్క శక్తి. అండ్ ఒక రకంగా వాళ్ళిద్దరు ఒకటే, ఇంకో రకంగా వాళ్ళిద్దరు వేరు వేరు. భగవంతుడి నుంచి అంటే నేను చెప్పాను కదా, శక్తిమాన్ ఒకటే. నేను నా వాక్శక్తి ఒకటే, ఒక రకంగా నా నుంచే వచ్చింది కాబట్టి. ఇక్కడ ఒక రకంగా అది రెండు కూడా, రైట్. సో భగవంతుడి విషయంలో ఒకటే రెండు అవుతాయన్నమాట. సో రాధారాణి కృష్ణుడు కలిసి నిత్య లీలలు చేస్తుంటారు. ఎందుకు చేస్తున్నారంటే కృష్ణుడి యొక్క ఆనందం కొరకు. సో ఏక ఆత్మ, సో వారి ఆత్మ ఒకటే. ఆత్మ ఒకటంటే వారి యొక్క మనసు అంతా కూడా ఒకటే అనమాట, వేరు కాదు అసలు. సో దే ఆర్ వన్ ఓన్లీ. ఒక రకంగా ఏకాత్మనపి భువ పూర దేహ భేదం గతవుతాం. దేహ భేదం, కానీ ఈ భౌతిక లోకంలో భగవంతుడు తన లీలలు చేయడం కోసం, కృష్ణ లీలలు ఎంత మనోహరంగా ఉంటాయి కదా. సో లీలల ద్వారా కృష్ణుడు ఆనందాన్ని పొందుతాడనమాట. సో ఆనందం పొందాలంటే కృష్ణుడు ఆత్మారాముడు, తన ఆనందం కూడా తన నుంచే వస్తుంది. సో తన నుంచి వచ్చే ఆ లాదిని శక్తి ఒక వేరే వ్యక్తి రూపంలో బయటకు వస్తారనమాట. సో రాధారాణి అండ్ కృష్ణ, దే ఆర్ టూ పర్సనాలిటీస్. ఒక రకంగా ఒకటే, ఇంకో రకంగా వేరు వేరు. సో ఆ ఇద్దరు ఒకరే ఇద్దరు అయ్యారంట. దేనికోసము? ఈ లోకంలో లీలల కోసం. కృష్ణుడు ఆనందం కోసం లీలలు చేయాలనుకున్నప్పుడు ఆ లీలల కోసము భగవంతుడి యొక్క అంతరంగిక శక్తి ఒక సపరేట్ వ్యక్తి కింద రాధారాణి కింద వస్తారు అని చెప్పారనమాట. చైతన్యాఖ్యం ప్రకటం అధునా తద్వయం చైత్యమాఖ్యం. మళ్ళీ ఆ ఇద్దరు మళ్ళీ తిరిగి ఒకటయ్యారంట. ఎవరు? చైతన్య మహాప్రభు కింద. సో రాధాకృష్ణుడు ఒకరే, కృష్ణుడు ఒక్కరే ఇద్దరు అయ్యారు, రాధాకృష్ణుడు కింద అయ్యారు. ఆ ఇద్దరు తిరిగి మళ్ళీ ఒకరయ్యారు, చైతన్య మహాప్రభు అనమాట. ఎలాగయ్యారంటే రాధా ద్యుతి భావ సులలితం నవమి కృష్ణ స్వరూపం అని చెప్పి. సో రాధారాణి యొక్క కాంతి, రాధారాణి యొక్క భావము కలిపి కృష్ణుడు రాధాకాంతి మరి రాధా భావంలో వస్తే ఆయన చైతన్య మహాప్రభు. ఇది సబ్జెక్ట్ అనమాట. ఇంకా ఈజీగా కవిరాజ్ గోస్వామి మనకి ఇంకో శ్లోకం చెప్తారు. స్వరూప్ దామోదర్ గోస్వామి డైరీ నుంచి చెప్తారనమాట. ఇది ఏం చెప్తారంటే, రాధాకృష్ణ ఏక ఆత్మ దుయి దేహ ధరి అన్యోన్య విలాసే రస ఆస్వాదనకారి. ఏం చెప్తారంటే, రాధాకృష్ణ ఏక ఆత్మ ఒకరే, దుయి దేహధరి రెండు శరీరాలు స్వీకరించారు. అన్యోన్య విలాసే రస, దేనికోసము? విలాస రస. విలాసరసం చెప్పంటే ప్రేమ రస. అన్యోన్య విలాస రస ఆస్వాదనకరి. సో భగవంతుడు తన ఆనందం కోసము తను రాధారాణి కింద విస్తరించారు, తన యొక్క లాదిని శక్తిని రాధారాణి కింద విస్తరింపజేశారు అని చెప్పి చెప్తారనమాట. రైట్. సో దేర్ వన్స్ నాట్ డిఫరెంట్. నేను ఇస్కాన్లో కొంచెం ఫస్ట్లో 2004లో ఇస్కాన్కి వచ్చిన ఫస్ట్లో, రైట్, ద మంత్ ఆఫ్ జనవరి ఆర్గస్. సో అప్పుడు నేను ఇస్కాన్కి వెళ్ళేవాడిని అండ్ ప్రశాంత్ తీసుకునేవాడిని. సో వాళ్ళు భగవంతుడు నైవేద్యం పెట్టారని చెప్పారనమాట. ఎలా చెప్పారు. సో ఇది ఎవరికి పెట్టారు? రాధాకృష్ణ ఫోటోకి పెట్టమని చెప్పారనమాట. సో రాధాకృష్ణ ఫోటోలు చూశాను నేను. సో అప్పుడు నాకు అర్థం కాలేదు, ఎందుకంటే మామూలుగా శ్రీకృష్ణ సత్యభామ, రుక్మిణీ కృష్ణ అలా మనము సౌత్ ఇండియాలో అంటే ఇప్పుడు రాధాకృష్ణ ఎక్కువ, ముందు శ్రీకృష్ణ సత్య, రుక్మిణీ కృష్ణ అలా అడిగాను. సో రాధారాణి ఎవరండి అని చెప్పి, కృష్ణుడు భార్యల్లో అంటే ఇప్పుడు మనము ద్వారకా అప్పటికేం తెలియదు కాబట్టి, సో ద్వారకాపురి రాణుల్లో ఎంతోమంది కృష్ణుడికి ఎంతోమంది భార్యలు ఉన్నారు కదా. సో 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 ఈజ్ రాధారాణి వన్ అమాంగ్స్ట్ దెమ్. సో రాధారాణి కృష్ణుడి భార్యల్లో ఒకరా అని అడిగాను అనమాట. సో అప్పుడు నాకు ఆ డివోటీ చెప్పారు, నవ్వారమ్మ. నవ్వి ఆయన ఏమన్నారంటే, ఈ సైడ్ ఇన్ వన్ వే నో అని చెప్పారనమాట. ఒక రకంగా కాదు అని చెప్పి. ఎందుకు దాన్ని ఎవరని అడిగాను. రాధారాణి కృష్ణుడు వేరు కాదన్నారనమాట. నాకు అర్థం కాలేదు అక్కడ. రాధాకృష్ణ వేరు అంటే వేరు కాబట్టి కృష్ణుడు ఒక్కనే పూజించవచ్చు కదా అన్నాను నేను. ఇప్పుడు మనం అడగం ప్రశ్నలు, అప్పుడు యంగ్. సో అడిగాను అప్పుడు నేను. సో మరి రాధాకృష్ణులు వేరు కాకపోతే మరి కృష్ణుని ఒక్కనే పూజించవచ్చు కదా, మరి రాధాకృష్ణ ఎందుకు పూజించాలి అని చెప్పి మళ్ళీ ఆ సీనియర్ కూడా నవ్వారు, రేవతిపతి ప్రభు మళ్ళీ నవ్వారనమాట. నవ్వి అన్నారు, ఒక్క కృష్ణుడికే నువ్వు సమర్పిస్తే కృష్ణుడు అంత ఈజీగా స్వీకరించాడు, మరియు కృష్ణ భక్తిని నీకు ఈజీగా పొందాలి అంటే కృష్ణుడి యొక్క అంతరంగ శక్తి రాధారాణి ద్వారా పొందుతావు అని చెప్పి. సో రాధాకృష్ణుడిగా పూజిస్తేనే నువ్వు
ఈజీగా వాళ్ళకి చేరువవ్వగలమని చెప్పారనమాట. నాకేం అర్థం కాలేదు. నాకు అర్థం కాలేదనే విషయం ఆయనకి అర్థమైంది అనమాట. సో ఆయన అన్నారు, డోంట్ వర్రీ, నువ్వు హరే కృష్ణ జపం చేస్తూ ఉండు, అన్నీ నీకు అర్థమవుతాయని చెప్పారనమాట. రైట్. సో టు కంక్లూడ్ ఏంటంటే, సో రాధారాణి ఎవరు అంటే, ఇప్పుడు ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సబ్జెక్ట్ మనకు అర్థమైతే మనకు చాలా విషయాలు అర్థమవుతాయి అన్నమాట. అదర్వైజ్ మనం ఏమనుకుంటాము, అవునా రాధాకృష్ణులు వాళ్ళకు పెళ్ళయిందా లేదా, అవపది ఎలా వాళ్ళు డ్యాన్స్ చేశారు, ఎలా రాసలీల జరిగింది. సో ఇవన్నీ ప్రశ్నలు మనకి రకరకాల ప్రశ్నలు వస్తుంటాయి. సో ఎందుకంటే మనకి ఈవెన్ కృష్ణ లీలల్లో చూసుకున్నా సరే, కృష్ణుని లీలలు అర్థం చేసుకునే ముందు కృష్ణుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలి. రాముడు మిగతా లీలలు ఈజీ అర్థం చేసుకోవడం. కృష్ణలీల విషయం వచ్చినప్పటికీ కృష్ణుడి యొక్క లీలను అర్థం చేసుకునే ముందు కృష్ణుడి తత్వాన్ని అర్థం చేసుకోవడం అంటే భగవద్గీత చదవాలి. భగవద్గీత చదివితే కృష్ణుడి యొక్క స్థాయి తెలుస్తుంది, కృష్ణుడి తత్వం తెలుస్తుంది. ఆ తర్వాత కృష్ణలీలలు చదవాలి, భాగవతం కానీ మహాభారతం కానీ. ఆ తర్వాత చదివితే అప్పుడు నీకు కృష్ణుడు ఎందుకు అలా చేశారో అర్థమవుతుంది అనమాట. ఆయన స్థాయి తెలుసుకున్నప్పుడు ఆయన చేసిన లీలలకు తప్పు కనిపించవచ్చు, ఎందుకంటే ఆయన స్థాయికి తెలియదు కాబట్టి. ఇప్పుడు కృష్ణుడి విషయంలోనే ఇలా అయితే మరి రాధారాణి విషయం ఇంకా కృష్ణుడి కంటే 1000 రెట్లు ఎక్కువ, ఇంకా సీరియస్ సబ్జెక్ట్ మ్యాటర్ ఇది. కాబట్టి ముందు ఆవిడ స్థానాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఆ తర్వాత మనకి మిగతా పాస్టర్లు అన్నీ ఈజీగా అర్థమైపోతాయి. సో ఈరోజు క్లాస్ మీరు కొంచెం శ్రద్ధగా విని అవసరం ఇంకో రెండోసారి వింటే మీకు ఈ సబ్జెక్ట్ రాధారాణి వేరు, కృష్ణుడితో వేరు కాదు, రాధాకృష్ణులు ఒక్కరే. రాధాకృష్ణులు ఒక్కరే, రాధారాణి కృష్ణుడి యొక్క అంతరంగిక శక్తి. ఆ అంతరంగిక శక్తిలో ఏ భాగం అంటే లాదిని శక్తి అని చెప్పి. సో కాబట్టి ఆయన అంతరంగిక శక్తిలో ఆయన రాధారాణి మరి వేరే వ్యక్తి కింద ఎందుకు ఉన్నారు అంటే కారణం ఏంటి, కృష్ణుడు అన్యోన్య విలాస రస, ఆయన ఆనందం పొందాలనుకున్నప్పుడు ఆయన తన అంతరంగిక శక్తితోనే ఆనందం పొందుతాడు, ఆయన బయట అవసరం లేదు దానికి. కాబట్టి ఆయన అంతరంగిక శక్తి రాధారాణిగా వస్తారనమాట. సో రాధారాణి కృష్ణుడి యొక్క అంతరంగిక శక్తి, కృష్ణుడి వేరు వేరు కాదు. సో ఈ ఒక్కటి మనకు అర్థమైతే ఈరోజు క్లాస్లో, మిగతాది మనం రేపు చర్చించుకుంటాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీమతి రాధారాణి की जय, राधाष्टमी महामहोत्सव की जय, श्रील प्रभुपाद की जय.